ఇదేంటి పలకరిస్తే పడిపోతుంది మీ మీరు నాన్న? ఉండండి. నాన్న నాన్న నాన్న. ఇంట్లో వదిన పిల్లలంతా బాగున్నారా అన్నయ్య? అంతా బాగానే ఉన్నారమ్మా. అవును, మన మహేంద్ర కిందకెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా పైకి రాలేదు. ఎవరొచ్చారు ఏంటో? నేను ఒకసారి వెళ్ళి చూసొస్తానన్నయ్య, మీరు కూర్చో. అలాగే అమ్మా. నాన్న లేవండి నాన్న. ఏమైందండి? నాన్న లేవు నాన్న. అంకుల్, ఏమండి ఆ, ఏమండి ఏమండి నాన్న లేవండి. ఏమైంది? అంకుల్. లేవండి. లేవండి. ఏమైందండి? లే, లే. ఎలా పడిపోయారు? ఆ, ఏమండి జాగ్రత్త, లేపండి. చూసుకోండి నెమ్మదిగా. చిన్నగా నాన్న. ఏం పర్లేదు ఏం పర్లేదు. జాగ్రత్త. ఏమైందండి? జాగ్రత్త. ఏంటి ఇది? అది మేమిద్దరం పెళ్లి చేసుకున్నామమ్మా. నేను ఎక్కడ ఉన్నాను? మీరు ఇంట్లోనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? నీ ముద్దుల కూతురు ఎవరన్నా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది. పెళ్ళి? అమ్మో, బయటికి పదండి. ఆ, ఏయ్, పిచ్చి మొహందన, ఏంటిది? ఎవరీడు? నా మొగుడు నాన్న. చంపేస్తా నిన్ను. పెళ్లి తర్వాత కాదు, పెళ్లికి ముందు వీడెవడు? మగాడు నాన్న. ఉసే ఉసే, నేను అడిగింది వీడి జెండర్ గురించి కాదే, జనరల్ గా వీడేమవుతాడు? నా ఫ్రెండ్ నాన్న. ఫ్రెండ్ అయితే లంచ్ కో డిన్నర్ కో తీసుకురావాలి కానీ ఏకంగా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తావా? అంటే పెళ్ళి అయితే లంచ్ డిన్నర్ ఒకటేసారి చేయొచ్చు అని తన నువ్వు idea. మాట్లాడుకో. అసలు ఏంటి ఇది? ఎందుకు ఇలా చేసావు? ఈ విషయం నలుగురికి తెలిస్తే మీ నాన్న గౌరవం, పరువు, ప్రతిష్ట ఏమవుతాయి? ఓయ్ అమ్మ, మీ నాన్న దగ్గర ఆస్తి తప్ప అన్నీ ఉన్నాయి. మహేంద్ర గారు, ఏమండి ఏమండి అన్నీ వస్తున్నారు. అమ్మో, వీడుస్తున్నాడు ఏంటి? ఆ? ఏంటి మీ అందరు ఇక్కడ ఉన్నారా? ఏం చేయాలి ఇప్పుడు? ఆ? అంటే మహేంద్ర గారు, జరుగు నాన్న. మీ అమ్మాయి కూడా ఎవరితోనో లేచిపోయి పెళ్లి చేసుకుని వచ్చేసింది అన్నమాట. అలా ఏం లేదండి, ఆయన నా కూతురు లవ్ చేస్తుంది చెప్పండి. ఎరా, నువ్వు లవ్ చేస్తావా? చేయవు కదా. మరి గెటప్ ఏంటో? అది షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. అవునన్నయ్య గారు, వీడు మా అమ్మాయినే లేడు, సినిమాల్లో ట్రై చేస్తున్నాడు. అందుకే షార్ట్ ఫిల్మ్ ని ప్లాన్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ కోసం రిహార్సల్ చేస్తున్నారు. అందుకే ఈ గెటప్. నాకు ఏదో తేడా కొడుతుంది. మరి కెమెరాలు అది కూడా అన్నయ్య గారు కెమెరా. ఊరుకో అమ్మా, అది చేసే కెమెరా, దాంతో షార్ట్ ఫిల్మ్ ఏం తీస్తారు? అంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ నేచురల్ గా ఉండాలి కదా, అందుకే మా అల్లుడు గారు అలా ప్లాన్ చేశారు.